హాయ్, నా పేరు శ్రీకర్ శ్రీరంగం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నల్గొండలోని పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ నల్గొండ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ అనే ప్లేస్లో ఉంది. నియర్ బై టెంపుల్ చూసినట్లయితే ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు దగ్గరలో ఉన్నాయి. ఇలా రావాలి, ఇలా వస్తే మీకు రైట్ సైడ్ కమాన్ వస్తుంది, మీకు లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది, దేవస్థానం వస్తుంది. మేము ఇప్పుడే దర్శనం చేసుకుందాము, మీరు కూడా వెళ్ళండి. ఇది ఎంట్రన్స్, పచ్చల సోమేశ్వర ఆలయం ఎంట్రన్స్. కొద్దిగా రోడ్ జాగ్రత్త, వెహికల్స్ ఫుల్గా వస్తున్నాయి. ఇది కమాన్లోకి ఎంట్రన్స్. నేను ఫస్ట్ హైదరాబాద్ నుంచి చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చేరుకొని అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చాము, పానగల్కి వచ్చాము. ఇది సుమారు 16 నుంచి 17 కిలోమీటర్లు వచ్చింది. ఈ టెంపుల్ దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలోనే మరి యొక్క ప్రసిద్ధిగాంచిన ఛాయ సోమేశ్వర ఆలయం కూడా ఉంది, అది కూడా దర్శించండి. నేను చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి మరియు ఛాయ సోమేశ్వర ఆలయం గురించి కూడా నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్లో ఉంది, చూడండి. మీ కనబడే శివలింగమే పచ్చల సోమేశ్వర స్వామి ఆలయము శివలింగము. ఇది నంది విగ్రహానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది నంది విగ్రహము. ఇక్కడ ఈ శివలింగానికి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగము పచ్చరాయితో తయారై ఉండడం వల్లనే దీనికి ఆ పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో కూడా ఈ ఆలయానికి చాలా అభివృద్ధి జరిగింది. పూర్ణభాయ్ కలిసిపోయినావా?
ఇక్కడ ఆలయ చరిత్ర చూసినట్లయితే ఇది 11 నుంచి 12వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని కుందూరు చోళులు తర్వాత కాకతీయ రాజులు కూడా అభివృద్ధి చేశారు. గర్భగుడిలోని శివలింగం పచ్చరాయితో ఉండడం వల్ల దీనికి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ వాస్తుశిల్పం చూసినట్లయితే చతురస్రాకార నిర్మాణము, 4 గర్భాలయాలు ఒకే మండపంలో కలిసి నిర్మించారు. ఇక్కడ 70కి పైగా శిల్పస్తంభాలు ఉన్నాయి. ఈ శిల్పస్తంభాల మీద రామాయణం, మహాభారతం, శివపురాణం ఘట్టాలు అన్ని చెక్కబడ్డాయి. ఇక్కడ గర్భగుడి ముందు పెద్ద నంది విగ్రహం ఉంది. ఇక్కడ రాతి శిల్పాలు చూసినట్లయితే ద్వారపాలకులు, తోరణాలు, లతలు, పూలు అద్భుతంగా చెక్కబడినాయి. ఈ దేవాలయం బ్యాక్ సైడు పురావస్తు మ్యూజియం ఉంది. ఇది పానగల్ పురావస్తు మ్యూజియం అంటారు. ఇది 1982లో స్థాపించబడింది. గజలక్ష్మి. ఇక్కడ అన్ని పురావస్తుకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ తీసుకున్నారు.
అప్పుడులో వాడిన వస్త్రం అనుకుంటే ఇవన్నీ బా 435 years అప్పుడు అంటుంది అన్న 435 years 430 సంవత్సరాలుగా ఉంటాయి ఇవన్నీ ప్రాచీన ఆయుధాలు. అప్పట్లో బాణం బాణం ఇల్లు అట్లుండేనా ఫస్ట్? ఇంతటితో పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంకి వెళ్తున్నాము. ఆ వీడియోని కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో జాన్వి శ్రీకర్లో ఉంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.